ఐగుప్తు దేశంలో మోషే వెళ్ళాడు, దేవుని పక్షంగా మాట్లాడుతున్నాడు. అనేక తెగుళ్ళు ఆ దేశంలో రప్పిస్తూ ఉన్నాడు దేవుడు. అయినా కానీ పరో సర్లే ఇల్లు అంటున్నాడు, మళ్ళీ సాయంత్రానికి కఠినపరుచుకుంటున్నాడు, మారిపోతూ ఉన్నాడు. ఇలా జరుగుతూ చివరి తెగుళ్ళు రప్పించేటప్పుడు మోషేతో చెప్పాడు, మోషే ఇదే చివరిది, ఇక మిమ్మల్ని వదిలిపెట్టేస్తాడు. మీరందరూ కూడా అన్నీ సిద్ధం చేసుకుని ఉండండి. ఒక డెక్క కూడా విడవబడకుండా లక్షలాది మంది జనులు, పశువులు, వారు కలిగిన యావదాస్తిని తీసుకుని వెళ్ళిపోవాలి. మీరు సిద్ధపడండి. అయితే మిమ్మల్ని ఇట్టి రీతిగా 420 సంవత్సరాల బానిసత్వం నుంచి విడిపించిన దానికి గాను మొదటి నెల పస్కా బలి చేయాలి. ఆ బలిని మీరు తరతరాలకు జ్ఞాపకగా ఉంచాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఐగుప్తు దేశంలో ఆ దేశస్తులు అందరి తొలిచూలు మొదటి బిడ్డ, అది పశువే కానీ, అది కోడే కానీ, కుక్కే కానీ, గొర్రె కానీ, మనుషులే కానీ, అందరి మొదటి సంతానాన్ని నేను హతం చేయబోతున్నాను. మీరేం చేయాలంటే, ఒక గొర్రెని తెచ్చుకోండి, 14 రోజులు అది బాగుందో లేదో చూడండి, 14వ రోజు దాన్ని వధించండి. కాల్చవలసినవి ఉన్నాయి, పడవలసినవి ఉన్నాయి. ఇదంతా సమయం లేదు కాబట్టి దాని రక్తాన్ని ద్వారబంధాలకు, గడపకములు ఉంటాయి కదా, పైన రాయాలి మీరు. ఆ ఏమి రక్తం అది? పస్కా బలి పశువు రక్తం అది. ఆమేన్. ఎప్పుడైతే పస్కా బలి పశువు రక్తము నీ ఇంటి మీద, నీ గుమ్మములో ఉందో, సంహార దూత, దేవుని దూత ఐగుప్తు దేశస్తులు అందరినీ కూడా హతమ చేస్తూ అక్కడికి వచ్చినప్పుడు నీ గుమ్మం వైపు చూస్తాడు. చూసినప్పుడు అక్కడ వధించబడిన పస్కా బలి పశువు రక్తము కనుక కనబడితే, ఆయన నీ గృహములో హత్య జరగదు, నీ గృహములో ఎవరు చనిపోరు, ఆయన దాటి వెళ్ళిపోతాడు. అంటే నీవు రక్షించబడాలంటే ఒక గుర్తు కావాలి, ఒక నిబంధన కావాలి. ఏమిటా గుర్తు అంటే, పస్కా బలి పశువు యొక్క రక్తము ఉండాలి. నీ హృదయమే దేవుని ఇల్లు. చెప్పండి ఒకసారి. దేవుని ఇల్లు ఏంటి? మన హృదయం కదా. అందుకే మీ హృదయపు తలుపులు యొద్ద ఆయన ఎదురు చూస్తున్నాడు, నీ హృదయపు తలుపు కొడుతున్నాడు. ఇప్పుడు నీ హృదయం దగ్గర ఆయన చూస్తాడు. ఒక దినాన ఆయన ఉగ్రత పాలు కాకుండా, సంహరించకుండా, చంపకుండా, నాశనం కాకుండా, చీకట్లో పడేయకుండా, నరకానికి వెళ్ళకుండా నీవు ఉండాలంటే ఆ రక్తము నీ హృదయ ద్వారబంధం దగ్గర ఉండాలి. దేవుని స్తోత్రం. ఏమిటా రక్తము? పస్కా బలి పశువు. ఆమేన్. క్రొత్త నిబంధనలో రాసిన మాట ఏమిటంటే, మన యేసు క్రీస్తు పస్కా బలి పశువుగా బలయ్యాడు కనుక, ఈ పస్కా బలి పశువు యొక్క రక్తము నీ హృదయ ద్వారమున లేకపోతే, ఆయన రక్తములో నువ్వు కడగబడకపోతే, ఆయన రక్తాన్ని నువ్వు ప్రోక్షించకపోతే, ఆయన రక్తం ద్వారా నువ్వు శుద్ధీకరించబడకపోతే, ఆ రక్తమే కదా గాయాన్ని కట్టేది. ఇప్పుడు ఆ రక్తము నీలో ఉండాలి. ఈ పస్కా బలి పశువుగా ఉన్న యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా నీకు రక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని హెబ్రీయులు రాసిన పత్రిక చదవద్దు, 12వ అధ్యాయంలో ఉంటుంది, రక్త ప్రోక్షణ జరగాలన్నాడు. రక్తం పోయబడాలట, రక్తం ద్వారా కడగబడాలట ప్రతి మానవుడు. దేవుని స్తోత్రం. అందుకని నీకు ఉచితముగా ఆయన ఇచ్చాడు. స్తోత్రం. ఈ రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో, ఎవరైతే ఈ రక్తాన్ని తన హృదయంలో పూస్తారో, వాళ్ళు నరకానికి వెళ్ళరట. దేవుని స్తోత్రం. వాళ్ళు మరణా నుండి తప్పించబడతారట. ఉగ్రత దినాన్న దేవుడు తప్పిస్తాడట. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను చూస్తున్నప్పుడు గుర్తేంటి? యేసు రక్తం మనలో ఉండాలి. మొదటి నిబంధన ఏమిటి? హృదయ సున్నతి జరగాలి. రెండవ నిబంధన ఏమిటంటే, చెప్పండి, యేసు రక్తము మన హృదయములో ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు రక్తము చేత ప్రతి ఒక్కరు కడగబడాలి. యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును.
మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపం, ప్రతి పాపాన్ని కడిగేస్తుంది. ఆ రక్తం మాత్రమే కడగలదు భూమి మీద. దేవుని స్తోత్రం. కోడి రక్తం, మేక రక్తం, ఏ రక్తం పనిచేయదు. దేవుని స్తోత్రం. పరిశుద్ధుడు ఒక్కడే యోగ్యమైన రక్తాన్ని ఇచ్చి మన కొరకు అర్పించబడిన వాడు కనుక ఆ రక్తం ద్వారా మన హృదయాన్ని కడగబడాలి. అదొక నిబంధన. దేవుడు అంత్యకాలంలో ఆ నిబంధన గుర్తును చూస్తాడు. దేవుని స్తోత్రం. దాన్ని బట్టి తీర్పు, దాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళాలో పరలోకానికి వెళ్ళాలో చూస్తాడు. ప్రైజ్ ది లార్డ్.